హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ఈరోజు వీడియోలో కమ్మనైన దొండకాయ రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను. వేడి వేడి అన్నంతో అయినా, చపాతీలతో అయినా, దోశలతో అయినా చాలా బాగుంటుంది. ఇలా పచ్చడి చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇది ఎలా చేయాలన్నది చూద్దాం రండి. చాలా ఈజీ చేసుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది. 400 గ్రాములు దొండకాయలు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని తీసుకోవాలి. ఇలా లేతగా ఉన్నాయి కదా, ఈ దొండకాయ ముక్కలు పచ్చడికైనా బాగానే ఉంటాయి, ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటాయి. కానీ ఇక్కడ ఇలా ఈ పండిన దొండకాయలు పులుపు వస్తుంది, ఇది ఫ్రై చేసుకుంటే బాగోవు, పచ్చడికే బాగుంటాయి. ఎప్పుడైనా మీరు దొండకాయలు తీసుకుంటే ఇలా పండిన దొండకాయలు ఉంటే వీటితో పచ్చడి చేసుకోండి, చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ దోరగా వేయించుకోండి. పలుకు లోపల వరకు బాగా వేగినట్టు వేయించుకోండి. తొక్క అనేది ఊడి రావాలి, ఇంతవరకు వేయించుకోండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోండి. ఇక్కడ తెల్ల నువ్వులు నేను వేశాను. తెల్ల నువ్వులైనా నల్ల నువ్వులైనా కూడా పర్వాలేదు, ఇవి చాలా మంచిది. ఈ నువ్వులు యాడ్ చేయడం వల్ల పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా దోరగా 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఈ కలర్ వచ్చినంత వరకు వేయించుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని ఇవి కొంచెం దోరగా వేయించుకొని ఇందులో కారానికి తగినట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి. ఇవి చాలా కారంగా ఉంటాయి, అందుకనే ఒక 4 పచ్చిమిరపకాయలు వేసాను. 5-6 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఇలా కలుపుతూ వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని ఇప్పుడు ఈ దొండకాయ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, మాడే ఛాన్స్ ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకొని ఒక 5-6 నిమిషాల పాటు చక్కగా మగ్గనివ్వాలి. మూత తీస్తే మనకి ఇక్కడ దొండకాయ ముక్కలు ఒక 70 to 80% వరకు ఇలా మగ్గిపోయి ఉంటాయి. ఇలా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీడియం సైజు టమాటోలు ఒక 3 ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పండిన దొండకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది, అందుకనే వెంటనే చింతపండు టమాటోలు వేసి ఉడికించకుండా ముందు దొండకాయ ముక్కలు ముందు చక్కగా ఫ్రై అయిన తర్వాత టమాటోలు చింతపండు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, నేను ఇక్కడ 1.5 టీ స్పూన్లు ఉప్పు వేశాను. మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి టమాటోలు మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఇలా మగ్గించుకొని మూత తీస్తే మనకి ఇక్కడ టమాటో ముక్కలు మెత్తపడతాయి. చూడండి, టమాటో ముక్కలు మనకి ఇక్కడ చక్కగా మెత్తగా అయిపోయాయి. చక్కగా ఇలా మగ్గిన తర్వాత కొద్దిగా ఒక ఉసిరికాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని 2 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి ఒక 2 నిమిషాల పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇవి చల్లారనివ్వాలి. ముందు వేయించుకున్న ఈ పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి, ఇవన్నీ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ కోర్సుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి చక్కగా నలుగుతాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిన దొండకాయ ముక్కలు, టమాటో ముక్కలను వేసుకొని వీటిని మధ్య మధ్యలో ఆపుతూ 1 నిమిషం పాటు గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది పచ్చడి. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోండి, లేదా ఇలా మిక్సీ జార్లో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోండి. ఆపుతూ మనకి పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక బౌల్లో అయినా లేదా ఇలా బాక్స్లోనైనా పచ్చడిని తీసుకుందాం. తీసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం పోపు గిన్నెలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి, మంచి ఫ్లేవర్ వస్తుంది ఎండుమిర్చి వల్ల. ఇలా కొంచెం చిటపటలాడిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయినంత వరకు వేయించుకోండి. తర్వాత ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా పచ్చడి పైనుంచి వేసుకొని చక్కగా కలుపుకోండి పచ్చడిని. ఈ పచ్చడి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంతో అయినా, చపాతీతో అయినా, దోశతో అయినా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. మన ఎమ్మి పచ్చడి రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.